కడప గడపలో తొలిసారి తలపెట్టిన పసుపు పండుగతో సందడి వాతావరణం నెలకొంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పసుపు పండుగ జరగనుంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడును నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, తెలుగుదేశం పార్టీ కీలక నేతల ఆధ్వర్యంలో సభా ప్రాంగణం, మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో కడపలో పసుపు పండుగ ప్రారంభంగానుంది. మహానాడులో పాల్గొనేందుకు ఎప్పటికీ ఆహ్వానితులందరూ కడప చేరుకున్నారు. కడప గడపలో తొలిసారి తలపెట్టిన పసుపు పండుగతో సందడి వాతావరణం నెలకొంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పసుపు పండుగ జరగనుంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. మంత్రులు, తెలుగుదేశం పార్టీ కీలక నేతల ఆధ్వర్యంలో సభా ప్రాంగణం, మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప వెళ్లే దారులన్నీ కూడా పసుపుమయంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రాయలసీమ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాజేంద్ర, ఉదయం నుంచే పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కడప బాట పడ్డారు. ఉదయం 6 గంటల 5 గంటల నుంచి రాయలసీమ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా కడపకు బయలుదేరిన పరిస్థితి. ఈ రోజు 8:30 గంటలకు ఎగ్జాక్ట్గా ఈ మహానాడు కార్యక్రమం ప్రారంభంగా ఉంది. 8:30కు ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో ఈ మహానాడు కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత జ్యోతి ప్రజ్వలన, అదేవిధంగా చనిపోయిన టీడీపీ కార్యకర్తల నాయకులకు సంతాపం తెలపడంతో పాటు ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ముందే ఇక్కడికి రావడం జరిగింది. ఏపీ అధ్యక్షుడు, అదేవిధంగా తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున నేతలు ఇక్కడికి రావడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభంగా ఉంది. ఇప్పటికే అనంతపురం, చిత్తూరు, కర్నూలు, అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దాదాపు 30,000 మందికి పైగా డెలిగేట్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈరోజు అని చెప్పి టీడీపీ నేతలు ఒక అంచనా వేస్తారు. అయితే అంతకు మించి కూడా రావచ్చు అని చెప్పి కూడా ఒక అంచనా అయితే ఉంది. ఈరోజు రేపు జరిగే ప్రతినిధుల సభలో కేవలం కీలకమైనటువంటి నేతలు, ప్రజాప్రతినిధులు, కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే, అదైతే డెలిగేట్స్ మాత్రమే ఈ మహానాడులో పాల్గొనే అవకాశం ఉంది. అయితే మహానాడులో చాలా వరకు తీర్మానాలు చేసే అవకాశం ఉంది. నిన్న ఏదైతే పార్టీ అధ్యక్షుడు ఇక్కడికి చేరుకున్నారు, దాదాపు పార్టీ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు జాతీయ అధ్యక్షుడు ప్రారంభ ఉపన్యాసం కూడా చేరున్నాడు. అదేవిధంగా తెలంగాణ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన యొక్క ఉపన్యాసాన్ని ఉన్నారు. అదేవిధంగా ఏపీ నుంచి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. అదేవిధంగా తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి తీర్మానాలు కూడా ఈ సభలో ఈ ప్రగతి నివేదికను కూడా ప్రధాన కార్యదర్శి చదివి వినిపించనున్నారు. అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు కూడా ఈ రోజు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ 3 రోజులు కార్యక్రమాల్లో ఈ రోజు ప్రారంభం కానున్న కార్యక్రమంతో పాటు 3 రోజులు కూడా పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలందరూ ఇక్కడే ఉన్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది కడపకు చేరుకున్న పరిస్థితి. చాలా మందికి ఇక్కడ ఏదైతే వసతి సౌకర్యం లేకపోతుందో చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా అకామిడేట్ చేయడం జరిగింది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నేతలందరూ చేరుకున్నారు. అచ్చెన్నాయుడుతో సహా మంత్రులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున నేతలు అయితే ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మంత్రులు, కమిటీలు ఏవైతే ఉన్నాయో పక్కగా వారం రోజుల ముందు నుంచి కూడా ఏర్పాట్లన్నీ, అదేవిధంగా కార్యక్రమాలన్నీ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఓవైపు కడప వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా పసుపు మయంగా మారింది. పూర్తి స్థాయిలో కడప మొత్తం కూడా పసుపు రంగుతో నిండిపోయిందని చెప్పొచ్చు. కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కడప నిండా కూడా టీడీపీ నేతలంతా వాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా నాయకులందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఎగ్జాక్ట్గా 8:30 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభం అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారమే ఈరోజు ఏ కార్యక్రమాలు జరగాలో అవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు కూడా ఈరోజు నోటిఫికేషన్ ఉంటుందని కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రవీణ్.